హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వేన్స్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మలేషియా సిరీస్లో డే 2 అనమాట. ఇది డే 1లో అయితే మేము బట్టు కేవ్స్ అలాగే బుకిట్ మింతాన్కి అయితే వెళ్ళాము. అలాగే ఈరోజు అయితే మేము డే 2లోని మహామరియమ్మ టెంపుల్ అలాగే పెట్లింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళాము షాపింగ్కి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో మార్నింగ్ డే 2 అయితే మార్నింగ్ మేము చాలా ఫాస్ట్గా లేచిపోయాము. లేచిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోయి సో గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాము. గ్రాబ్లోని మనకి వెహికల్ కాస్ట్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. మేము ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి మేమైతే గ్రాబే యూజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మరియమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట. చూడండి రోడ్స్ అవి ఎంత బాగున్నాయో అసలు మలేషియాలోని. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెహికల్కి గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రతి వెహికల్ కూడా సమ్ రూల్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అలా కొంచెం వెహికల్స్ అలాగే క్రాస్ చేసి ఓవర్టేకింగ్ ఇవైతే నేను ఎక్కడో చూడలేదు. ఇవి రూల్స్ ఏవో ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇదే అండి మహామరియమ్మ టెంపుల్ అనమాట. సో సేమ్ మన తమిళనాడు సైడ్ టెంపుల్ లాగా నాకు బాగా అనిపించింది టెంపుల్స్. బయట చూడండి ఇలా మాలలు ఇవన్నీ పెట్టారు. కావాలనుకుంటే అవన్నీ కొనుక్కొని వెళ్తున్నారనమాట ఎక్కువగానే. సో చెప్పులు అవి పెట్టడానికి బయట అయితే వేరేగా ఉంది. సో అక్కడికైతే ఫస్ట్ వెళ్తున్నాం అనమాట చెప్పులన్నీ పెట్టడానికి. సో బయట అంటే ఇటువైపు యాక్చువల్గా అయితే వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో తెలియక మేమైతే పక్కన స్టాల్లో అయితే పెట్టాము. సో టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. టెంపుల్ ఎంట్రన్స్ కూడా బాగుంది. చూడండి అసలు ఎంత బాగా కట్టారో. అక్కడ మలేషియాలో నాకు తెలిసి ఇదే బాగా కొంచెం ఉన్న మహామరియమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. సో వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ కాలు కడుక్కొని అలాగే చూడండి ఇక్కడ రూమ్స్ లాగా కూడా కట్టారనమాట. ఇక్కడ ఆ రూమ్స్లోని అక్కడే మ్యారేజెస్ అవి చేసి సో అక్కడే రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారనమాట. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంది అక్కడ. సో అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారంట. ఇవే అండి రూమ్స్ అవి. చూడండి ఇక్కడ ఇలా రూమ్స్లా ఉన్నాయి. అండ్ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టారు అక్కడ. టెంపుల్ ఎంట్రన్స్ అయితే నాకైతే మొత్తం గోల్డిష్ సమ్ వైబ్ అయితే చాలా బాగుంది. లోపలికి పైన పెయింటింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ టెంపుల్. జనాలు పెద్దగా లేరు బట్ పర్వాలేదనమాట. సో మార్నింగే వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఫస్ట్ టెంపుల్కి. మా అమ్మాయి మేము పెట్టుకుంటుంటే తను కూడా తను పెట్టేసుకుంటానని చెప్పి పెట్టుకుందనమాట బొట్లు. దీనికి ఎక్కడైనా కుంకుమ అండ్ ఈ గంధము ఇవన్నీ కనిపిస్తే చాలు పెట్టేసుకుంటుంది తను. బాగా ఇష్టం అనమాట ఇంకా టెంపుల్స్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయడం తనకి. మహామరియమ్మ టెంపుల్లోని ఇంకా లోపల చిన్న చిన్నగా చాలా ఉన్నాయండి. ఇవి చూడండి నాకైతే చాలా కొత్తగా కనిపించాయి. ఎంత చక్కగా రెడీ చేశారో మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టి చాలా అంటే మొత్తం అన్నీ ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టి డైలీగా మారుస్తూ ఉంటారనుకుంటాను. ఇవి దండలు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ని ఉన్నాయో అసలు ఈ ఐడల్స్ అన్నీ. సో సిగ్నిఫికెన్స్ ఏంటో నాకైతే తెలీదు. అలాగే ఇక్కడ నటరాజస్వామి అయితే ఉన్నారు ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం చూడడము స్వామిని ఇలాగ టెంపుల్లో అయితే. నేను అంటే ఇంతకుముందు పెద్దగా ఎక్కడ చూడలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే అక్కడ ఇలా అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట చిన్నది. సో అక్కడ లైన్గా అష్టలక్ష్మిలు అన్నీ అయితే పెట్టారనమాట వాల్కి. చాలా బాగున్నాయి అసలు ప్రతిదీ డీటెయిల్ అవన్నీ కూడా మొత్తం ఫొటోస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇదే అనమాట అదే టెంపుల్. నెక్స్ట్ మా అమ్మాయి అయితే సో చూస్తుంది అన్నీ పరిగెడుతుంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో దీని ఫుల్గా పరిగెడుతుంది. ఈ టెంపుల్స్ ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది టెంపుల్. మొత్తం అంతా బయట ఎన్విరాన్మెంట్. నాకు తెలిసి లోపల గుడి లోపల భోజనాలు అవి కూడా పెడతారనుకుంటాను. ఇక్కడ అయితే ఇతను ఇలా కూర్చొని మొత్తం చీపుర్లు మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారనమాట క్లీనింగ్ పర్పస్కి. అన్నీ కొత్తగా ఉన్నాయి. కొత్తవి అన్నీ మొత్తం అన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటున్నారనమాట ఈయన. ఇదైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణుమూర్తివి దశావతారాలు కూడా ఇక్కడ పెట్టారనమాట లైన్గాన. మొత్తం అన్ని దశావతారాలు కూడా లైన్గా పెట్టారు. చాలా బాగున్నాయి అసలు. చెప్తున్నాను కదా అక్కడ అంటే ప్రతిదీ కూడా అష్టలక్ష్మి అంటే 8 అలా పెట్టారు. అలాగే ఇక్కడ కూడా 10 కూడా అలా పెట్టారనమాట. అన్నీ పెట్టేసి మళ్ళీ లాస్ట్లో అయితే ఇలాగా విష్ణుమూర్తిది అయితే పెట్టారు పెద్ద ఫోటోలాగా. అండ్ మనకి కల్కి మూవీ అయితే వచ్చింది కదా. సో ఇతనే అనమాట కల్కి అవతారం అనమాట ఇది. సో కల్కి అవతారానికి ముందు అవతారమేమో
కృష్ణ అవతారము. సో మళ్ళీ నేను బ్యాక్ నుంచి మళ్ళీ చూస్తున్నాను అనమాట. ఒక కల్కి చూసాను కదా, సో అవతారం అని చెప్పి మళ్ళీ అన్ని కృష్ణ అవతారము ఇవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చాను. అలాగే బలరామ అవతారము, సో అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ అవతారాలన్నీ నేను చూసుకుంటూ వచ్చాను లైన్గాన. అండ్ ఇతనే అక్కడున్న వెంకటేశ్వర స్వామి అయితే ఇదే అనమాట. తర్వాత ఇక్కడ సైడ్ ఇక్కడ అయితే ఒక బెల్ల పెట్టారు. అక్కడ టైం 10:30 అనుకుంటానండి. 10:30 అలా టైంకి అలా ఏదో బెల్ పెట్టి లోపల మొత్తం తబలా అవి వాయించి మొత్తం అంటే నైవేద్యం పెడతారనుకుంటాను దేవుడికి, అమ్మవారికి. సో అందరూ ఫారినర్స్ అందరూ వచ్చేస్తున్నారు. అప్పటికే కొంచెం లైన్గా స్టార్ట్ అవుతున్నారనమాట క్రౌడ్. సో అందరూ కూర్చున్నారనమాట. మాకు ఇంకా టైం అవుతుందని చెప్పి ఇంక మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అండ్ బయట అయితే ఫస్ట్ చెప్పులన్నీ వేసేస్తాం. సో బయట ఇలా చెప్పేసుకుంటుంటే ఆయన వచ్చి షాపింగ్ స్ట్రీట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. మేమైతే శ్రీ గణేష ఇండియన్ కుసిన్ ఉంది కదా, దానికైతే వెళ్ళాం అనమాట. అప్పటికే 11 అయిపోయింది, 10:30, 11 అవుతుంది టైము. ఇంకా అప్పటికే ఆలోచిస్తున్నాం అనమాట టిఫిన్ ఏం తినాలి ఏంటి అని. ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేసేద్దామని అనుకున్నాం అనమాట. పాపకి ఇంక మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసి తర్వాత మళ్ళీ లంచ్ అంటే కష్టం కదా. పాపకి మార్నింగే నేనైతే ఇంటి దగ్గర అంబల్లా పట్టేశాను రూమ్లోని. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ అయితే పెట్టేద్దాం అనుకొని ఫస్ట్ లంచ్కి అయితే అక్కడ ఏంటంటే బఫే టైప్ అనమాట. మొత్తం అన్నీ పెట్టేశారు లైన్గాన. సో అవన్నీ అంటే కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టుకొని క్వాంటిటీ అనేది ఒక కప్ ఇచ్చారు. ఆ కప్ క్వాంటిటీతో వేసుకొని తినేయడమే అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళైతే ప్రైస్ అనేది పెడుతున్నారు. ఫస్ట్ నాకు తెలియక నేనైతే అన్నీ వేసుకొని తినేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత లాస్ట్లో తెలిసింది బిల్ చూసాక వేసుకోకపోవడమే మంచిది అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అండ్ మొత్తం చాలామంది విజిటర్స్ అయితే వస్తున్నారు. ఇదైతే నాకు కొంచెం చైనాస్ సంబంధించిన టెంపుల్ లాగా అనిపించింది. దీనిది బయట అయితే చాలా బాగుంది. యాక్చువల్గా లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటో మనకు తెలియదు కదా అసలు లోపల ఎలా చేయాలి ఏంటో, ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి సో నేనైతే వెళ్ళలేదు. బాగుంది లోపల అయితే. ఏదో ఫుల్ అందరూ కూడా ఏంటంటే బయట ఇలా అగరబత్తులు అయితే వెలిగిస్తున్నారు కంప్లీట్గా. చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు చాలా నచ్చింది. సో అలా సైడ్కి వెళ్తేనే ఇక్కడ పెట్లింగ్ స్ట్రీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్టింగ్ చూడండి జ్యూసెస్ ఎంత బాగా పెట్టారు ప్రజెంటేషన్. అవి ఫ్రూట్స్, లోగన్ ఫ్రూట్స్, రంబుదాను, మంగిస్తాను ఉన్నాయి. అలాగే ఇటువైపు చూడండి ఇలా ఆ లోటస్ ఉన్నాయి కదండి స్టెమ్స్, అదే మఖన, అవి కూడా వాళ్ళు సెపరేట్ చేసి అమ్ముతున్నారనమాట. అక్కడ లైవ్లో తీసేసి ఇస్తున్నారు. ఉన్నాయి అసలు గ్యాడ్జెట్స్. అలాగే స్ట్రీట్ మొత్తం కూడా షాపింగే, చాలా బాగుంది షాపింగ్. అసలు స్టార్టింగ్లో తెలియలేదు కానండి. యాక్చువల్గా అయితే పిల్లలతో కాకుండా సింగిల్గా వెళ్తే కనుక మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. బాగున్నాయి అన్నమాట, క్వాలిటీ బాగున్నాయి. అలాగే కొత్త మోడల్స్ బాగున్నాయి. ఇక్కడ మెయిన్ బార్గెనింగ్ చేయడం బాగా రావాలి. మాకు అన్నీ బాగా నచ్చాయి. స్ట్రీట్ షాపింగ్ మీ ఓపిక ఇంకా అలా కంప్లీట్గా తిరగడమే. చూడండి బటర్ఫ్లైస్ ఎంత చక్కగా వచ్చి వాళ్తున్నాయో. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఫ్యాన్ ఒకటి 20 రింగెట్స్. అక్కడ కొన్నాక ముందుకు వెళ్తే అక్కడేమో 10 రింగెట్స్ ఉంది. సో ఫస్ట్ మొత్తం అన్ని చూసుకొని తర్వాత కొనుక్కోవడం బెటర్. 20 రింగెట్స్ అంటే మన దాంట్లోకి 400 రూపీస్. షాపింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి డురియన్ ఫ్రూట్, మలేషియా ఫేమస్ ఫ్రూట్ అనమాట. ట్రెడిషనల్ అని కూడా అనుకోవచ్చు మనం. అంత అంటే చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మనము తిని చూసి కొనుక్కోవచ్చు అనమాట. ఫ్రూట్స్ అన్నీ కూడా వీళ్ళు శాంపుల్స్ అయితే ఇస్తున్నారు. మనం శాంపుల్స్ చాలు, మనకి యాక్చువల్గా తినక్కర్లేదు డురియన్ ఫ్రూట్. బట్ యాక్చువల్గా నేను కొన్ని వ్లాగ్స్లో చూసాను, అది నచ్చితే పర్వాలేదు, నచ్చకపోతే అస్సలు తినలేము, వామిటింగ్లా ఉంటుంది అన్నారని చెప్పి ఇంకా అసలు టేస్ట్ కూడా చేయలేదన్నమాట నేను అవి. అలాగే ఎన్ని అంటే ఒక 3-4 స్ట్రీట్స్లా ఉన్నాయి. అంటే పెద్దగా అంటే మరి మాకు అంటే మేము ఎక్కువగా వెళ్ళలేదు. మాకైతే 2-3 స్ట్రీట్స్లా కనిపించాయి. ఇదైతే ఇలాగ ట్రాలీస్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. 135 రింగెట్స్, 90 రింగెట్స్, 35 రింగెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లోపల కొంచెం ముందుకెళ్తే ఇలా ఒక షాప్ ఉంది. మొత్తం ఇక్కడ చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయి. ఇక్కడ చాలా క్యూట్గా అనిపించాయి, నాకైతే చాలా బాగా అనిపించాయి. మా అమ్మాయి అయితే ఆ పోకేమాన్ బ్యాగ్ అంటే దీనికి నచ్చినప్పుడు నచ్చిన బ్యాగ్స్ అన్ని పట్టుకొని తిరుగుతుంది.
మా అమ్మాయి షాపింగ్కి వస్తే మాత్రం నాకైతే చంద్రముఖిలా అనిపిస్తుంది. ఇది 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 అనుకుంటూ మొత్తం అన్నీ అసలు తనకైతే ఏం తీసుకోవాలో కూడా తనకు అర్థం కాదనమాట. అందులోకి ఈ షాప్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఎంత బాగున్నాయో. సే హాయ్ అనిక. It's gift as a gift. No problem, huh? No problem. Papa? Money? Money, Papa? Papa? Go take back, go. Let's go. Very cute. Happy? Panika, say thumbs up. Give thumbs up. Yeah, happy. ఆ షాప్లో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, మాకైతే చాలా నచ్చాయి. పాప అయితే ఇలా పికాచు అండ్ అలా కొన్ని బ్యాగ్స్ వాలెట్స్ కూడా కొన్నాం అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో షాపింగ్ అని చెప్పి సో ముందుకలా వెళ్తున్నాము. ఇక్కడైతే ఎన్ని స్వీట్స్ ఉన్నాయో అసలు. మోచి స్వీట్ మీలో ఎంతమంది ట్రై చేశారో చెప్పండి. నాకు తెలిసి కొంచెం స్వీట్గా ఉంటుంది అంతేమో అనిపించింది మోచి స్వీట్. ఇవి అయితే ఏవో అండి తెగ ఉన్నాయి, అందరూ కొంతమంది అయితే కొనుక్కొని ట్రై చేస్తున్నారు. కొన్నా నేను ఒక్కదాన్నే మళ్ళీ ట్రై చేయాలి ఎందుకులే వేస్ట్ అని చెప్పి నేనైతే ట్రై చేయలేదు. కానీ తెగ కొనుక్కుంటున్నారండి, చాలా ఉన్నాయన్నమాట, ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. ఈ ముందున ఇక్కడ ఇలా న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అనమాట, ఫ్రూట్స్ తోటి ఐస్ క్రీమ్స్ చేసి అమ్ముతున్నారు. సో అక్కడికైతే వచ్చాము. మా అమ్మాయి చూడండి ఎక్కడి నుంచి నేనైతే షాక్ అయిపోయాను, అంత బేగా ఎక్కేసిందా అక్కడికి అని చెప్పి. ఒక్క ఐస్ క్రీమ్ కాదండి, అన్ని చూసేసరికి శాంపుల్స్ ఇస్తున్నారనమాట ఆవిడ. సో టేస్ట్కి తెగ చూసింది, ఎన్ని శాంపుల్స్ చూసిందో అసలు తను, అన్ని శాంపుల్స్ చూసింది. Cone, how much? How much? 7. This one? Same. Same? That one? Say thank you. 7. మలేషియా నుంచి వచ్చే వాళ్ళు చాక్లెట్స్ కొంటారు కదా, సో అవి ఇవే అనమాట. చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో అసలు, బోల్ చాక్లెట్స్ ఉన్నాయి. అవి ప్యాకింగ్ అయితే ఒక కాస్ట్ అలాగే డివైడ్ చేస్తారు మొత్తం అన్నీ కూడా. 4 రింగిట్స్ నుంచి స్టార్టింగ్ అనమాట. అక్కడ 4 రింగిట్స్ అనమాట, కవర్లో వేసుకోవచ్చు మనము. వాళ్ళు అక్కడ వెయిట్ చూసి ఆ 4 రింగిట్స్కి ఎన్ని చాక్లెట్స్ వస్తే సో ఆ వెయిట్కి తగ్గట్టు 4 రింగిట్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే నేను ఒక చాక్లెట్ 4 రింగిట్ ఏమో అనుకున్నాను. సో తర్వాత తెలిసింది కాదు, వెయిట్ ఇచ్చారనమాట అక్కడ, ఒక వెయిట్. ఆ వెయిట్ చూసుకొని సో దాన్ని బట్టి మనం కొనుక్కోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి పక్కనే ఇలా సెంట్రల్ మార్కెట్ అని ఉంది, కొంచెం డిస్టెన్స్లోనే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో వాక్ చేసుకొని వెళ్తే సో అక్కడ సెంట్రల్ మార్కెట్ ఉంది. మాకైతే ఫుల్ పాపని ఎత్తుకొని బ్యాగులు మూసుకొని తిరిగేసరికి చాలా అలసిపోయామన్నమాట. సో ఇంకా నేను పాప ముగ్గురం అయితే కొంచెం అక్కడ రిలాక్స్ అయ్యాము స్టార్టింగ్లో కూర్చొని. ఫుల్ కాల్ పీకేస్తే మొత్తం చేతులు అన్నీ లాగేస్తాయి అనమాట. ఇంకా ఎందుకంటే దిగి నడిపిద్దాము అంటే ఫుల్ క్రౌడ్ ఉంది, సో అందుకని ఎత్తుకొనే తిరిగామన్నమాట అలాగా. సో అందువల్ల అవ్వలేదు. తర్వాత సెంట్రల్ మార్కెట్లోకి అలా అయితే వెళ్తే ఇదైతే స్నేక్ ఫ్రూట్ అంట. మీలో ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా నేనైతే ఇది కొని ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో నాకు భయం వేసి అది కొనలేదు. అది అది ఏదైనా బాగోకపోతే కనుక అవన్నీ వేస్ట్ అయిపోతాయి, అందులో అవన్నీ మనం పట్టుకెళ్ళడానికి కూడా అవ్వదని కొనుక్కోలేదన్నమాట. తర్వాత అయితే మేము ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ది ఒక మొజిటో లాంటిది అయితే తీసుకున్నాము. ఆయన చేసిస్తున్నారనమాట, చాలా బాగుంది. సెంట్రల్ మార్కెట్లో అయితే మేము ఏమీ షాపింగ్ చేయలేదన్నమాట. జ్యూస్ ఒకటి తాగేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము అనమాట. సో కొంచెం ముందుగా అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.